హలో, మీరు ఎలా ఉన్నారు? మీరందరూ కూడా దేవుని పేరట మా గురించి చేస్తున్నటువంటి ప్రార్థనలు బట్టి మేము కూడా దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగడానికి దేవుడు ఎంతగానో మాకు సహాయపడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానము కీర్తన 30వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా, నా ప్రాణం మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లుగా నా అంగలార్పు నీవు నాట్యంగా మార్చి ఉన్నావు అని ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులని మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటా ఉన్నాము. మరొక సమయంలో మీ పాసదిలో చేరి ఈ విధంగా ప్రార్థించే సమయం మీకు దయచేసినందుకే వందనాలు. మీకు వాక్య లేఖన భాగాల ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ. ఆమేన్. ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నూతన సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో 1వ తారీఖున మనం ప్రవేశించడానికి ప్రభు మనకు చూపించిన కృపను బట్టి మనము ప్రభువుని ఎంతైనా ఆరాధించబద్ధులమై ఉన్నాము. దావీదు అదే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. మన్ను నిన్ను స్తుతించిన అని దేవుడి సన్నిధిలో దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. దావీదుకు కూడా కష్టాలు, ఇబ్బందులు, వ్యాధి బాధలు, బలహీనతలు, మరణకరమైన పరిస్థితులు తనకు వచ్చినప్పుడు తాను ప్రభు సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి తనకిచ్చినటువంటి విడుదలను బట్టి ప్రభు సన్నిధిలో, ప్రభువా, నేను ఎలాగూ మౌనంగా ఉండగలుగుతాను, నీవు నన్ను కాపాడావు, నీవు నన్ను సజీవ లెక్కల్లో ఉంచావు, నీవు నిన్ను ఆరాధించేవాడిగా, మహింపరిచేవాడిని నన్ను సిద్ధపరచుకున్నావని ప్రభువుని గణపరిచినటువంటి వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. కనుక నీ జీవితంలో కూడా ఇలాంటి అనుభవం కూడా నువ్వు వెళ్ళినట్లయితే ప్రభువు నిన్ను రక్షించారని, నిన్ను స్వస్థపరిచారని జ్ఞాపకం చేసుకుని ఆయన్ని ఆరాధించే వారిగా ఉండాలని ప్రభు పేట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఒకవేళ నీవు ఇబ్బందికరమైన పరిస్థితిలో, వ్యాధిలో, బలహీనతలో, నెమ్మది లేక మరణ పడక మీద ఉండి ఈ మాటలు వింటున్నా ప్రభు నిన్ను స్వస్థపరిచేవారని ప్రభు పేట మరొకసారి నేను ధైర్యపరుస్తున్నాను. ఎందుకంటే ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఇదే కీర్తన 32వ వచనం మనం చదివినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి అని అంటూ ఉన్నాడు. కనుక మనము ఆయనకు మొరపెడితే ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనకి ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు, మనకి నెమ్మది సమాధానం అనుగ్రహించే దేవుడని మరొకసారి తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రభు నిన్ను బాగు చేయగల దేవుడు. ఆయన విశ్వాసం ఉంచి ప్రార్థనలో ఏకీవించినట్లయితే నీకు కావలసిన ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహిస్తారని మరొకసారి ప్రభు పేట తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రండి ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధులైన మా పరమ తండ్రి, మరొకసారి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కీర్తన 30వ అధ్యాయము 11వ వచనం ప్రకారంగా మాతో మాట్లాడినందుకే వందనాలు స్తోత్రాలు. అయ్యా, మరి మేము మిమ్మల్ని ఆరాధించాలని, మహిమపరచాలని, గణపరచాలని ప్రభువా మమ్మల్ని సజీవ లెక్కల్లో ఉంచారని మరొకసారి మీకు గుర్తు చేసినందుకే వందనాలు స్తోత్రాలు. నిజమే తండ్రి, నేను నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లుగా, నిన్ను కొనియాడినట్లుగా నా అంగలార్పు నీవు నాట్యంగా మార్చి ఉన్నావని ప్రభువా దావీదు మిమ్మల్ని ఆరాధిస్తూ వచ్చాడు. కనుక సజీవులుగా స్థుతిస్తారు, మనులను స్థుతించడానికి మీ లేఖన భాగాలు తెలియపరచబడతాను. కనుక ఈ ఫిబ్రవరి నెల 1వ తారీఖున ప్రభువా మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మా అందరికీ దయచేసినందుకే వందనాలు. దేవా, ఎంతమంది అయితే ఈ ప్రార్థనలో ఏకీవించారు వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి, వారి పక్షంగా మీ కార్యం జరిగించి మా ఇంటికి పొందుతున్నాను. అదేవిధంగా రావణ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. కాళ్ళు ఆపరేషన్ జరిగింది ప్రభావ, త్వరగా స్వస్థపరిచి వారి పని వారు చేసుకోవాలని సహాయం చేయండి. గర్భవతుల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కృష్ణవేణి గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం. బ్రస్తి గురించి మీ పాసనలో ప్రార్థిస్తున్నాం తండ్రి. స్నేహ గురించి ప్రార్థన చేస్తా ఉన్నాం. 9 దినాల కొరకు సిద్ధపరిచి మీరే మహిమ పొందుకున్నాను. అదేవిధంగా ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని చిన్న మంచి జాబ్ మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని స్థానిక సంఘాన్ని
సంఘంలో బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకున్న తండ్రి. సోని సిస్టర్ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఆ జాబ్ విషయం మీ గొప్ప కార్యం జరిగించమని తండ్రి. ఇల్లు కూడా మారుతా ఉన్నప్పుడు తండ్రి వారికి కావాల్సిన మీ కాపుదల భద్రత అనుగ్రహించమని, వారి తల్లి గారికి ఉన్నటువంటి బలహీనతలను కూడా మీ నామములో తొలగించి ఆరోగ్యం ఇచ్చి మీరే మహిమ పొందుకోమని తండ్రి. ఈ యొక్క ప్రార్థనలో ఏకీవించిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించమని ఆశీర్వదించమని, మీ కృపగల స్థలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ సమస్తమైన ఆధిపత్యం మీకు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన శక్తివంతమైన స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్.